ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యం. నేను ఒక్కడే పరబ్రహ్మని, ఇంకెవరూ లేరు. ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మను నేనే. చుట్టమొకడు లేడు. నాకు రాగద్వేషాలు లేవు గనక నాకు చుట్టాలంటూ లేరు, అలాగని విరోధులు లేరు. సిరియు తొల్లి గలదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది, ఇప్పుడు పేదవాడిని చెప్పట్లా. సిరి కలదు, ఆ తర్వాత మాట చెప్పట్లా. కానీ అందులో అంతరార్థం ఏంటి? సిరియు తొల్లి కలదు అనే శబ్దమునకు లక్ష్మీదేవి ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. అంటే నేను శ్రీ నివాసుణ్ణి, దానికి అతీతంగా ఉండను సుమ. పైకి డబ్బు లేని వాడిలా కనబడుతూ నేను డబ్బుతో సంబంధం లేకుండా ఆదిలక్ష్మీ యుతుణ్ణి. చెప్పెదనాటెంకి సుజనులందు త్వరచు చొచ్చియుండు. ఇక్కడ రెండు అర్థాలు. నా ప్రవర్తన గురించి చెబుతున్నాను. నేను మహాత్ముల్లో ఉంటానని ఒక అర్థం. ఆ లక్ష్మి గురించి చెబుతా విను. ఆవిడ మహాత్ముల్ని, అంటే నీలాంటి వాళ్ళు ఎవరైనా యజ్ఞాలు చేస్తే మిమ్మల్ని వరిస్తుంది. ఇప్పుడు లక్ష్మి నీ దగ్గరకు వచ్చింది, నా లక్ష్మి. మళ్ళీ నేను లాక్కోవడానికి వచ్చానని చెప్పాడు చెప్పకుండానే. మా లక్ష్మి ఎంత గొప్పదంటే, నీలాంటి పుణ్యాత్ములుంటే పోన్లే, వాళ్ళు ఎవరైనా రాక్షసులైనా ఇంకోడైనా వాడు పుణ్యాత్ముడు, కొంతకాలం వీడి దగ్గర సంపదల రూపంలో వీడిని సేవిద్దాం అనుకుంటుంది. ఆవిడ సేవించటమే తన లక్షణంగా కలిగిన పరమ ఉదారురాలు. ఇక్కడ సిరి అనే శబ్దానికి అంతరార్థం తెలియాలి. సిరి అని తెలుగులో వాడాడు, మూలంలో శ్రీ అన్నాడు. శ్రీ అనే శబ్దానికి శ్రింగ్ సేవాయాం, సేవించునది అని అర్థం. సేవించునది గనుక అమ్మవారికి శ్రీ అని పేరు. ఎలా సేవిస్తుంది? ఎవరైనా మంచిని సేవిస్తే, ధర్మమును సేవిస్తే, లేక తనని సేవిస్తే, తన నాథుణ్ణి సేవిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల రూపంలో సేవ చేస్తుంది. కొందరిని విద్యా రూపంలో సేవిస్తుంది, కొందరిని సంపదల రూపంలో, కొందరిని పనివాళ్ల రూపంలో, కొందరిని జ్ఞానుల రూపంలో, మరి కొంతమందికి వాహనముల రూపంలో అమ్మ సేవ చేస్తుంది. కనుక అప్పటి నుంచి అమ్మకి శ్రీ అని పేరు వచ్చింది. అటువంటి శ్రీ నీలాంటి సుజనులలో ఉంటుంది. ఇంకా రాజ్యంబు కలిగనేనియు పూజ్యులకును యాచకులకు భూమిసురులకును భాజ్యముగా బ్రతుకడేనియు త్యాజ్యంబులు వాని జన్మధనగేహంబుల్. ఎవరి దగ్గర రాజ్యం ఉంటే ఈ రాజ్యాన్ని తాను ఒక్కడే అనుభవించకూడదట. తన దగ్గర డబ్బు ఉంటే, సంపద ఉంటే దాన్ని ముందు పూజ్యులైన వాళ్ళకి కొంత ఇవ్వాలి. భూమిసురులకు పండితులైన బ్రాహ్మణులకు ఇవ్వాలి. యాచకులకు, ముష్టి వాళ్ళు ఎవరైనా వస్తే ఆపదల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, ఆకలికి మలమల మాడిపోతూ ఉంటే వారికి కూడా ఎంతో కొంత ఇవ్వాలి. ఇలా అందరికీ మన సంపద పంచిపెట్టకుండా మనం ఒక్కరమే సంపదను అనుభవిస్తే అటువంటి వాడి జన్మము, ధనము, ఇల్లు వ్యర్థమైపోతాయి. అవి భవిష్యత్తులో వాడికి ఎందుకు ఉపయోగపడవు. వచ్చే జన్మలో వాడు దరిద్రుడై పడతాడు. ఈ జన్మలో దారిద్ర్యం ఎందుకు వస్తుందంటే పూర్వజన్మలో ఎప్పుడూ ఎవడికి తన ధనము, తన ఇల్లు, తన వస్తువులు, తన సంపద ఇవ్వకుండా తానొక్కడే అనుభవించిన వాడని అర్థం అన్నమాట. అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ ఇతరులకి పంచిపెడతారు. అందుకనే నువ్వు కూడా మాట అన్నావు, నాకు అర్థమయ్యింది. కానీ నువ్వేదో కోరుకోమన్నావు కదా అని నీ సంపదంతా ఎలా అడుగుతాను నేను? నాకు పెద్దగా కోరికలు లేవు. నువ్వు మహాత్ముడివి గనక భూమి కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నావు, ఏనుగులు కావాలా అన్నావు, గుర్రాలు కావాలా అన్నావు. నేను అవన్నీ ఏం చేసుకుంటానే బాబా, అసలే పొట్టివాణ్ణి. అందుకని పదాని త్రీణి దైత్యేంద్ర సంహితాని పదా మమ. నన్ను నువ్వు కేవలం 3 అడుగులు ఇచ్చి పంపిస్తే చాలు. నాకు 3 అడుగులు చాలు. ఐ వాంట్ ఓన్లీ 3 feet. అంతకు మించి కోరుకోవడం లేదు. ఆ మాత్రం ఇస్తే చాలు. ఈ పదాని త్రీణి అన్నదాన్నే ఆయన పోతన గారు చమత్కారంగా ఒంటివాడ నాకు 1-2 అడుగులు మేరయమ్ము సొమ్ము మేరయొల్లా కోర్కి తీర బ్రహ్మకోకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. దానం ఇవ్వాలని చాలా తహతహలాడిపోతున్నావు. ఎప్పుడు దానం చేద్దామా, ఎప్పుడు దానం చేద్దామా అని గజగజలాడుతున్నావుగా. అందువల్ల అడుగుతున్నాను, నీ తహతహ తీరేటట్టు, నా తహతహ తీరేటట్టు అడుగుతాను. ఒంటరి వాడిని నేను, ఒక్కడినే. కాబట్టి ఎక్కువ సొమ్ముని భరించలేను, ఎక్కువ మొయ్యలేను. అందువల్ల నాకు 1-2 అంటే 3 అడుగులు మాత్రం ఇస్తే చాలు. ఈ భూమి మీద నువ్వు 3 అడుగులు దానం ఇస్తున్నట్టుగా చేతిలో దానధార పోయి, ఇంకా వేరే సొమ్ముని నేను కోరను. ఈ 3 అడుగులు ఇచ్చావనుకో నా కోరిక తీరుతుంది. ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా? బ్రహ్మకు ఒకటి ముట్టెద. దీనికి 2 అర్థాలు. ఒకటి, బ్రహ్మకోకటి అంటే బ్రహ్మానందం పొందుతాను. నువ్వు 3 అడుగులు ఇచ్చావంటే బ్రహ్మానందం పొందుతాను. కోకటి అంటే జుట్టు. నువ్వు 3 అడుగులు ఇస్తే నేను బ్రహ్మగారి పిలక దాకా వెళ్ళిపోతాను.
పిలక పట్టుకునేంత వరకు వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. బ్రహ్మగారి పిలకంటే సత్యలోకం వరకు వెడతాను ముందే చెప్పాడు ఆయన. నాకు 3 అడుగులు ఇస్తే నేను బ్రహ్మకు ఒకటిని ఉడతాను అనగా నా కాలితో బ్రహ్మ శిరస్సుని కూడా తాకేంత దాకా వెళ్ళిపోతాను. ఇక తర్వాత నీ దగ్గరే ఉంటుంది చాలు. ఆ మాత్రం 3 feet ఇచ్చావంటే నీ ఫేట్ మారిపోతుంది. ఇంకా తర్వాత నీకు ఇచ్చేందుకు నీ దగ్గరే మిగలదు. అందుకని చెప్పకుండానే బ్రహ్మాండం ముడతాను అని చెప్పాడు. ముట్టెదా అని చెప్పాడు ఆయన. తాకగలను, బ్రహ్మాండములను ముట్టగలను, బ్రహ్మ తలని తన్నగలను అనగానే బలిగారు నివ్వెరపోయి ఏం మాట్లాడుతున్నాడండి ఈయన. ఆ కంఠమేమో మధురం, దానికి తోడే మాట్లాడే మాటలు ముచ్చట. ఆ ముచ్చటలుగా ఉన్న మాటలు కూడా శాస్త్ర సమ్మతాలు. అందుకని ఆనందం తట్టుకోలేకపోయాడు. అయినా లోపల రవ్వంత ఎంత జ్ఞానిలో అయినా కొంత ఒక రాజరికపు టీవీ ఉంటుంది. ఆయన ఏమన్నాడు, అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధ సమ్మతాః త్వం బాలః బాలిశమతి స్వార్థం ప్రత్యబుధో యథా. ఓ బ్రాహ్మణ బాలుడా, నీ మాటలు పెద్దవాళ్ళందరూ మెచ్చుకునే మాటలే. వృద్ధ సమ్మతములు అంటే పెద్దలందరూ ఏ మార్గంలో నడుచుకోమన్నారో ఆ మార్గంలో నడుచుకుంటూ స్వార్థం లేకుండా 3 అడుగులు అడుగుతున్నావు. ఇది చాలా మంచిదే. కానీ పాప నువ్వు చిన్నపిల్లవాడి. బాలహ ఆయన ఉద్దేశం చిన్న కుర్రాడు. అక్కడ తాగలేదండి. బాలిశమతి. బాలిశమతి అని ఎవరినంటారో తెలుసా? నువ్వు ఉట్టి మూర్ఖుడి అన్నాడు తెలియకుండానే. అక్కడ ఆ చిన్న మాట వల్ల ఆయనకి భగవంతుడు బంధన శిక్ష విధించాడు. మనం అతిథిని ఎంతో భక్తితో పూజించిన ఒక్క మాట తూలేమా, ఆ మాట మన పుణ్యంలో ఎక్కడో లోటు కలిగిస్తుంది. అన్నిటికంటే మాట చాలా గొప్పదండో. మీరు కొన్ని కోట్లు ఇవ్వండి, ఆచితూచి మాట్లాడకపోతే పెద్దల దగ్గర ఆ మాట వల్ల మనం శాపానికి గురవుతాం. ఇంతటి బలిచక్రవర్తి లాంటి ధన్యాత్ముడు కూడా మూలములో ఉన్నది, తెలుగులో లేదు. అందుకే నేను మూలం ఎక్కువ చెప్పడానికి గల మూల కారణం. త్వం బాలహ, నువ్వు బాలుడివి. బాలహ ఇది మూర్ఖ అని ముందే చెప్పాను. బాలుడు శబ్దం మూర్ఖుడికి వాడతాం. పైగా బాలిశమతి అని వెంటనే అంటున్నాడు పక్కన. మూర్ఖమతివి అంటే నీకు తెలివితేటలు తక్కువ, శూన్యం. స్వార్థం ప్రత్యబుధో యథ, నీకు కోరుకోవడం తెలియదు, స్వార్థం తెలియదు, ఏం కోరుకోవాలో తెలియదు. అందుకే నువ్వు పండితుడివి కాదు. పండితుడిలా ఉన్నావు, బాగా మాట్లాడతావు, కానీ పండితుడివి కావు. ఎందుకంటే నిజమైన పండితుడైతే ఏం కోరుకుంటాడు? ఏకంగా మొత్తం గుంటూరు అంతా ఇచ్చేయమండు, అందులో కొత్తగా రాజధాని పక్కనే ఉంది కదా, అంత గుంటూరు కోరుకుంటే నేను ఇవ్వకపోతానా? అలా కోరుకోకుండా ఏమిటి అమాయకత్వం, 3 అడుగులా అడిగేది. అందుకని ఏమేం కావాలో కోరుకో. నీకు చేత కాదు కనుక అదే నేను చెబుతాను, నీకు అందిస్తున్నాను. వసుధాఖండము వేడితో, ఓ భూఖండం కోరుకో. ఆసియా ఖండం కావాలా, ఆస్ట్రేలియా కావాలా, అమెరికా ఖండం కావాలా, ఏం కావాలంటే ఆ ఖండం ఇచ్చేస్తాను. గజములను వాంఛిల్చితో, ఏనుగులు కోరుకో. ఓ మందల ఏనుగులు ఇస్తాను. ఈ మధ్యన చిత్తూరులో తెగ తిరుగుతున్నాయట, ఆ ఏనుగులన్నీ నీకు ఇస్తాను. వాజులను వ్యసనూహించితో, గుర్రాలు కోరుకున్నావా? మంచి గుర్రాలు, వేగంగా వెళ్ళి వాటిని ఇస్తాను. కోరితో యువతులను వీక్షించి కాంక్షించితో, నువ్వు బ్రహ్మచారివి కనుక ఇదిగో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు, వీళ్ళకి ఇంకా సంబంధాలు చూస్తున్నారు పెద్దవాళ్ళు, వీళ్ళలో అందగత్తెలు మంచివాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే కోరుకుంటే వారినిచ్చి పెళ్లి చేస్తాను. పసివాలుండవు నేరవీవడుగా నీ భాగ్యం బులిపాటిగాక, అసురేంద్రుండు పదత్రయం బడుగా ఈ అల్పం బులి నేర్చునే. నువ్వు చిన్నపిల్లాడివి, అడగడం చేత కాదు. అందుకే చిన్నపిల్లలు యాచనకు వచ్చే ముందు వాళ్ళ అమ్మనో నాన్ననో వెంట పెట్టుకొస్తే ఈయన బదులు వాళ్ళు కోరుకుంటారు. పాపం నీ కూడా ఎవరు లేరు, నువ్వు ఒంటరివాడివి. ఒంటరివాడి వచ్చేవాడివేమో కోరుకోవడం చేత కాదు. ఇంత చేసి నీ అదృష్టం ఇంతేనా? ఇంత మహారాజు దగ్గరకు వచ్చి కేవలం 3 అడుగులు అడుగుతావా? ఇంత స్వల్పమైన భాగ్యమా నీది అన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి వెనకడికి అవడో ఇసుక రేణువు పట్టుకెళ్ళాట. నాలాంటి చక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగులు అడుగుతావా? ఇంతేనా నీ అదృష్టం? నా మాట విను, ఎంత స్వల్పం అడిగితే నేను ఇవ్వను. అమాయకుడివి కదా అని నిన్ను మోసగించి 3 అడుగులు ఇచ్చి పంపలేను. ఏం కావాలో కోరుకోమనగానే వామనుడు అన్నాడు, స్వామి ఏం కోరుకుంటానండి, నువ్వేమో ఏకంగా పెద్ద పెద్ద మాటలు అంటున్నావు, నాకేమేం కావాలి? గొడుగో, నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారికి ఒక నియమం ఏంటంటే గొడుగుతో వెళ్ళాలి. ఆ గొడుగు కూడా ఎండలో వెళ్ళినప్పుడు వేసుకోవాలి, మళ్ళీ వర్షంలో కచ్చమా. అందుకే గొడుగుకి ఆతపత్రము అని పేరు. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర.
అనగా ఎండ నుంచి ఆతపాత్ ఎండ నుంచి రక్షిస్తుంది కనుక ఆతపత్రము అని పేరు. ఛత్రం అంటే అదే అర్థం, ఎండ నుంచి రక్షించున్నది. పూర్వకాలంలో బ్రహ్మచారులు వర్షంలో తిరగకూడదని ఒక నియమం ఉన్నది. బ్రహ్మచారులకి కొన్ని రోగాలు రాకూడదు కనుక, అందులో వర్షాకాలపు రోగాలు వస్తే వాళ్ళకి జ్ఞానానికి ఇబ్బంది కనుక వాళ్ళందరూ ఎండలో వెళ్ళేవారు. ఆ ఎండలో వెళ్ళేటప్పుడు ముఖం కందిపోకుండా వడగొట్టకుండా ఉండడానికి తాటాకు గొడుగు వేసుకెళ్ళేవారు. దానికి ఆతపత్రము అని పేరు. నేను బ్రహ్మచారిని కనుక నాకు ఒక గొడుగు చాలు, లేదా జన్నిదమో యజ్ఞోపేతం తెగిపోతే మార్చుకోవడానికి ఒక కొత్త యజ్ఞోపేతం ఇయ్యి, కమండలువో లేదా ఒక కమండలం ఇయ్యి, నీళ్లు పోసుకుంటాను, జపతపాలకు ఉపయోగపడుతుంది. నాకుల్ ముంజియో దండమో లేదా నడుముకి ధరించే ముంజ దర్భ అని ఒక దర్భ ఉన్నది, ఆ దర్భనియ్యి, లేదా దండం ఒక కర్ర ఇయ్యి. దండం దశగుణం భవేత్తని. బ్రహ్మచారి వెంట ఎప్పుడూ ఒక కర్ర ఉండాలి. విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జరేషు చ వార్ధకే మునివృత్తీనాం దండం దశగుణం భవేత్తని. దండం అంటే కర్ర బ్రహ్మచారికి 10 విధాలుగా ఉపయోగపడుతుంది. అది మర్చిపోయి మనవాళ్ళు దండం దశగుణం భవేత్ అంటే కర్రటి బాధేస్తే వాడికి 10 రకాలుగా బుద్ధి వస్తుందని చెబుతున్నారు. అది కాదు అక్కడ. కర్ర చేత్తో పుచ్చుకోవడం ఎందుకు అంటే, పూర్వం బ్రహ్మచారులు రకరకాల ప్రయాణాలు చేసేవారు. అందులో దారిలో పక్షులు వస్తే వాటిని తోలడానికి ఉపయోగపడుతుంది. స్వ అంటే కుక్క, అమిత్ర అంటే శత్రు, అంచేత విశ్వామిత్ర అంటే వి అంటే పక్షి, స్వ అంటే కుక్క, అమిత్ర అంటే శత్రువు. దారిలో శత్రువులు వస్తే తోలుకోవడానికి. అహి అంటే పావుని కొట్టడానికి. విశ్వామిత్రాహి పశుషు పశువులు వస్తే వాటిని తోలడానికి. ఆ తర్వాత ఏమిటి, కర్దమేషు జలేషు చ అప్పుడప్పుడు ఏదైనా బురదలో వెళ్ళేటప్పుడు ఆ బురదలో కాలు పెడితే అది ఊబైతే ప్రమాదం కనుక కర్రతో పోటు గట్టిగా పొడిచి, ఈ కర్ర ఎంతకంటే దిగట్లేదు కనుక మనం ఇందులో అడుగుపెట్టి అవతలకి వెళ్ళొచ్చు అని బురదలలో అవతలకి వెళ్ళడానికి పొడిచి ఆ నేల యొక్క గట్టితనాన్ని తెలుసుకోవడానికి కర్ర వాడేవారు. అలాగే నీళ్లలో వెళ్ళేటప్పుడు కూడా నీళ్లలో కూడా ముందు కర్రను పొడుచుకుంటూ ఇక్కడ లోతు ఉందా పల్లం ఉందా తెలుసుకుని వెళ్ళడానికి జలేషుచ నీళ్లలో కూడా దాన్ని వాడేవారు. తర్వాత అంధే చీకట్లో రాత్రిపూట అంధే అన్నప్పుడు ఇక్కడ గుడ్డివాడని కూడా చెప్పుకోవచ్చు. గుడ్డివాడిగా ఉన్నప్పుడు లేక కటిక చీకట్లో వెళ్ళేటప్పుడు తమసి లేదా కటిక చీకట్లో, ఇందాక దానికి గుడ్డి ఇక్కడ చీకటి అని చెప్పుకోవచ్చు, లేదా దానికి ఇది దీనికి ఇది చెప్పుకున్న సంస్కృతానికి ఉన్న మర్యాద వల్ల రెండింటికి ఒకే అర్థం వస్తుంది. మొత్తం మీద గుడ్డివాడికి ఉపయోగపడుతుంది, చీకట్లో ఉపయోగపడుతుంది. వార్ధక్యే ముసలితనంలో తప్ప కర్ర ఉండాలిగా. వయస్సులో అంటే టింగ టింగని మెట్లు ఎక్కుతాం, వార్ధక్యం వచ్చాక కర్ర లేకపోతే నడవడం కొంచెం కష్టం, అందుకే 3వ కర్ర వచ్చిందంటారు. ఆ వార్ధక్యంలో కర్ర ఉపయోగపడుతుంది. అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. ఈ విధంగా కర్ర 10 రకాలుగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా వటువులు ఒక కర్ర అడిగి పట్టుకెళ్ళేవారు. అలాంటి దండం నాకు ప్రసాదించు, లేదా ఇంక మిగతావన్నీ నాకెందుకు, వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం వైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటిది బ్రహ్మాండంబున పాలికిన్. నేను వడుగుని, బ్రహ్మచారిని, పొట్టివాణ్ణి, కుర్రవాడిని. నేనేమిటి భూములు ఎక్కడ పరిపాలిస్తాను? నువ్వు ఏకంగా ఖండం ఖండం ఇస్తే ఆ భూఖండాన్ని పరిపాలించుకొద్దా బాబు? అది నా వల్ల కాదు. గట్టిగా 2-3 చోట్ల ఇళ్ళు ఉంటేనే ఈ మెయింటైన్ చేయలేక చాలా యాతన పడిపోతున్నాం బాబోటి వాళ్ళం. అందువల్ల నాకెందుకు వచ్చింది ఈ భూములు? కరులు ఎంత పొట్టివాడిని ఏనుగు ఎక్కగలను అసలు? ముందు ఏనుగు ఎక్కడానికి నిచ్చెన వేసుకోవాలి, అది తొండంతో కింద పారేస్తే పచ్చడైపోతాను. నాకొద్దు బాబు ఏనుగులు. వామాక్షులు అసలు బ్రహ్మచారిని, మాట వరుసకు కూడా స్త్రీల కేసి నేను చూడను, వాళ్ళంతా నాకు తల్లులతో సమానం. నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాడిని కాబట్టి వామాక్షులు వద్దు, సుందరీమణులు వద్దు. అశ్వంబులు ఎక్కడ, గుర్రాలే నాకెందుకు, అవి వద్దు. నిత్యోచిత కర్మం ఎక్కడ, నా నిత్యకర్మ ఏమిటి? నిరంతరం తపస్సు చేసుకోవడం, యజ్ఞం చేసుకోవడం, లేక మంత్రదీక్షని అభ్యాసంగా చేసుకోవడం, రోజు మంత్ర జపం చేసుకోవడం. అలాంటి వాడికి ఈ వస్తువులు ప్రమాదం. వస్తువులు ఎక్కువైతే ప్రమాదం. అసలు సన్యాసులకి 2 కంటే ఎక్కువ వస్త్రాలు కూడా ఉండకూడదట, తెలిసిన? సన్యాసులు 2 వస్త్రములు. శంకరాచార్యులు వారు స్వయంగా చెప్పారు చూడండి, శంకర విజయంలో. ఆయన కట్టుకున్న వస్త్రం ఇంకో వస్త్రం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ వస్త్రం ఆరేస్తే ఇంకో వస్త్రం కట్టుకోవడానికి. ఈ 2 దాటి 3వ వస్త్రం అట్టే పెట్టుకోలేదు ఆయన. అలా జీవించాడు ఆ మహానుభావుడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మాలాంటి వాళ్ళకి ఆస్తులతో ప్రమాదం వచ్చి పడుతుంది. ఈ ఆస్తులు గృహస్థుల దగ్గర ఉంటే వాళ్ళు మంచి పనులకు వాడతారు, కుటుంబ పోషణకు వాడతారు, సృష్టి యొక్క అభివృద్ధికి వాడతారు. మాలాంటి వాళ్ళకి అవి దండగా. కాబట్టి నిత్యోచిత కర్మలతో ఉండే మేము
నిత్యము పవిత్రమైన బ్రహ్మచర్య దీక్షకి సంబంధించిన పనులలో ఉండే మాకు ఈ వస్తువులు ప్రమాదము. నేను అడిగిన మదాకాంక్షామితంబైన, ఇది ఒక అద్భుతమైన నిగూఢ శబ్దం అన్నారు దీన్ని. మత్ అంటే నా యొక్క, ఆకాంక్ష కోరిక, మితము అంటే పరిమితం. నా కోరిక చాలా చిన్నది, నేను 3 అడుగులేగా అడిగాను, ఈ 3 అడుగులు ఇస్తే చాలు అని ఒక అర్థం. ఇదే సవర్ణ దీర్ఘసంధి అయితే మత్ ఆకాంక్ష అమితం. నా కోరిక నీకు పైకి మితం కింద కనబడుతోంది. వారు వెర్రాడాది మితం కాదురా, అపరిమితం. నువ్వు నేను అడిగిన 3 అడుగులు ఇస్తే చాలు, ఇక తర్వాత నువ్వు ఇవ్వడానికి ఏమి ఉండదు నీ దగ్గర. అందుకని చెప్పకుండా చెప్పాడు ఆయన. పైకి మదాకాంక్ష మితంబైన, మదాకాంక్ష అమితంబైన. 3 అడుగుల మేరయ్య, 3 అడుగులు చాలు. త్రోవక కాదనకుండా ఇచ్చుట, ఇవ్వడం ఉన్నదే అది బ్రహ్మాండంబు నా పాలికి. అది నువ్వు 3 అడుగులు ఇస్తే బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే, అదే నాకు బ్రహ్మాండం అంటే ఆయన సుస్పష్టంగా నిజం చెప్పాడు. నువ్వు ఇచ్చే 3 అడుగులు నాకు బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే, నేను బ్రహ్మాండంగా భావిస్తున్నాను అనగానే ఆయన తెల్లబోయాడు. ఇంకా చెబుతున్నాను విను. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. జ్ఞానులు ఎటువంటి వాళ్ళు? ఇంకా రాలేదని ఏడవకూడదు. వ్యాప్తి అంటే వచ్చిన దానితో సంతోషం పొందకుండా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటే, ఎక్కువ కావాలని కోరడం వ్యాప్తి అండి, అంతకంటే లేదు. వ్యాపించకూడదు బుద్ధి. ఇవాళ ఏదో 10 రూపాయలు వస్తే అమ్మయ్యను సంతోషించగా, అయ్యో 10 వచ్చిందా, 100 రాలేదేం, 100 వస్తే 1000 రాలేదేం అని ఎవడైతే ఎక్కువగా ఇంకా ఇంకా కావాలని కోరతాడో ఆ కోరికకి వ్యాప్తి అని పేరు. అలా వ్యాప్తి పొందక, అధికాశ పొందక, వచ్చిన దానికి సంతోషం పొందడం అని ఏడవకుండా ఉండాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో వగపు పనికిరాదు. సహజంగా లోకంలో చాలామంది ఉన్నారట, ఓ 10 రూపాయలు లాభం వస్తే అయ్యో 10 వచ్చిందండి అని ఏడుస్తారు. అలాంటి బాధ పొందకూడదు. ఎక్కువ కావాలని కోరిక ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. ప్రాప్తించిన లేశమైన, తనకి ఇంత పెసరొచ్చిన, తోటకూర కాడ వచ్చిన 10,000 కింద భావించి తృప్తించందని మనుజుడు సప్తద్వీపములతో కూడిన భూమండలమంతా వాడి అధీనమైన సంతోషపడడు. అలాంటి వాడికి ఎన్ని వచ్చినా లాభం లేదు. కాబట్టి ముందు అన్నిటికంటే తృప్తి కావాలి. ఆశాపాశము తాకడు నిడుపు. ఆశ అని ఒక తాడు ఉన్నది. ఈ తాడు చాలా పొడుగుటండోయ్. మామూలు తాళ్ళ కంటే ఈ ఆశ అనే తాడు ఎంత పొడుగంటే, ఎంత పొడుగు దానికి లేదు అంతంబు అన్నారు. అంతం లేదు, అనంతమైనది. తాడు అలా సాగుతూనే ఉంటుంది. శ్రీకృష్ణుడి కడుపుని కట్టడానికి వాళ్ళ అమ్మ తెచ్చిన తాడు ఎంతైనా సరిపోలేదట. అలాగే ఈ ఆశ అనే తాడు కూడా సరిపోదు, ఎంత పొడుగైనా సాగుతూనే ఉంటుంది. రాజేంద్ర, వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు ప్రాపించియున్ గాసింజెందిరి గాని వైంజగయ భూకాంతాదులున్నర్ధకామాశంజెందిరే. అర్ధకామాశన్ పాయగ నేర్చిరే మును నిజాశాంతంబులందూచిరే. ఈ ఆశ ఎంత ప్రమాదం అంటే, 7 సముద్రములతో కూడిన సామ్రాజ్యం అంతా తనకి ప్రాపించినా కొంతమందికి సంతోషం ఉండదు. అందుకే పూర్వం పృథు చక్రవర్తి, గయుడనే చక్రవర్తి మొదలైనటువంటి మహానుభావులు ఈ సంపదలు ఎంత వచ్చినా మనకి తృప్తి అనిపించదు గనక సంపదల్ని విడిచిపెట్టి అసలైన సంపద ముక్తి సంపద అని భావించి భగవంతుడైన వాసుదేవుని పాదముల మీద మనస్సు లగ్నం చేసి తరించారు. ఎవడూ కూడా డబ్బు మీద వ్యామోహం మాత్రం చచ్చే ముందు కూడా విడిచిపెట్టాడు. ప్రాణం మరి కాసేపట్లో పోతున్నా సరే గిజగిజలు ఆడిపోతుంది. ఎందుకో చేతిలో ఉన్న డబ్బు పక్కవాడికి ఇవ్వాలంటే, మనవాళ్ళకే ఇవ్వాలి, అంతా మనవాడికి ఇచ్చి మనం చచ్చిపోదాం అనిపిస్తుందిట. మాట వరుస కూడా పక్క వాళ్ళకి ఇవ్వలేరు. ఇది ఈ ధనం మీద ఉన్న వ్యామోహం. దీనిని ఎవరైనా విడిచిపెట్టగలరా? దిక్కుల చివరికి ఎప్పుడైనా ఎవడన్నా చూడగలిగాడా? చూడలేం. కాబట్టి నాకు ఈ ఆశ లేదు, 3 అడుగులు చాలు. అన్నిటికంటే లోకంలో సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు. సంతోషికెప్పుడు జరుగు సుఖము, పూట పూటకు సుఖంబున ఎదురుచ్ఛాలాభ సంతుష్టితోడన తేజంబు వృద్ధి పొందు. అన్నిటికంటే లోకములో సంతోషం పొందినవాడు గొప్పవాడు. సంతోషంతో ఉన్నటువంటి వాడికి ఎల్లవేళలా సౌఖ్యం ఉంటుంది.
అందరూ వాడిని పూజిస్తారు. వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి, దురాశ లేనివాడండి అని సంతోషంతో ఉన్నవాడిని జగమంతా గౌరవిస్తుంది. ఏ పూటైనా తనకు వచ్చిన దానితో సంతోషం పొందేవాడికి ముఖంలో తేజస్సు పెరుగుతుంది, ఆందోళన ఉండదు, గనక రోగాలుండవు, హాయిగా నిద్రపడుతుంది, తిన్నది అరుగుతుంది. అటువంటి వాడు త్రిమూర్తుల చేత కూడా పూజలు అందుకుంటాడు. వాడిని ఏదో ఒకనాడు మోక్షలక్ష్మి వరిస్తుంది. కాబట్టి అన్నిటికంటే సంతోషం చాలా గొప్పది. సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నశించిపోతాడు, నిర్ధనుడు కూడా సంతోషిస్తే నిద్రపోతాడు. అందువల్ల సంతోషం గొప్పది, నాకు 3 అడుగులు చాలు, అదే నాకు సంతోషం అనగానే ఈ మాటలన్నీ వింటున్న శుక్రాచార్యుల వారికి అర్థమైపోయింది. శుక్రుడు గురువుగారు కదా, మరి గురువుగారికి ఉన్న జ్ఞానం శిష్యుడికి అంత ఉండదు. అందుకని శిష్యుడిని కొంచెం పక్కకి తీసుకెళ్ళి, నాయనా నీ కొంప ములిగిపోతుంది అన్నట్ట. లేదంటే ఆకాశంలో వర్షం ఎక్కడండి అన్నాడు ఈయన. ఆ వర్షం కదరా, ముందు వినరా, నువ్వు హర్షంతో దానం ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఇదిగో నీకు రహస్యం చెబుతున్నాను విను. ఈ వచ్చిన వాడిని చూడగానే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు మాటలను బట్టి అర్థమైపోయింది. నా దివ్య దృష్టికి అందుతున్నాడు ఈయన. కొంచెం కొంచెం తెలుస్తోంది, సంపూర్ణంగా తెలియకపోయినా ఈ ఇతడు సాక్షాత్తు ఆది విష్ణుడు. నిన్ను 3 అడుగులు అడిగాడు, నువ్వు పొరపాటును ఇచ్చావో విజృంభించి అన్ని లోకాలు ఆక్రమిస్తాడు. ఒక కాలు నేల మీద, ఒక కాలు పైన పెడితేనే లోకాలన్నీ ఆక్రమించే ఈయన 3వ కాలు ఎక్కడ పెడతాడు? అప్పుడు ఆయనకు 3వ కాలు ఇవ్వడానికి కూడా, 3వ అడుగు ఇవ్వడానికి కూడా నీకు స్థలం ఉండదు. నేను నరకానికి గెంటేస్తాడు ఆయన. నా మాట విను, చేజేతులారా ఈ దానం చేసి భ్రష్టుడు అయిపోవద్దు. గురువుగారు చెప్పిన మాట తప్పుడు పనైనా చేయమని శాస్త్రం చెబుతున్నది. అటువంటిది నేను ఋగ్వేద సూక్తి చెబుతున్నాను. ఋగ్వేదం ఒక మాట చెప్పింది, ఏమని? నతద్దానం ప్రశంసంతి ఏన వృత్తిర్విపద్యతే దానం యజ్ఞ తపః కర్మ లోకే వృత్తిమతో యతః. ఎప్పుడైనా దానం దానం కాదు, ఎప్పుడు ఆ దానం వల్ల మనం నాశనం అయిపోతే. పెద్దలు కొన్ని దానములు చేసిన వాడిని పొగడరట. అది ఋగ్వేద సూక్తి అన్నాడు. ఇది నిజంగా బహురుచ ఉపనిషత్తులో కూడా ఉంది ఈ శ్లోకం. నాయనా నీ దగ్గరకు ఎవరైనా వచ్చి నీ ఆస్తి మొత్తం ఇచ్చేయమంటే ఆస్తి మొత్తం మాత్రం ఇవ్వకు, ఎందుకంటే నీవు నాశనం అయిపోయే దానం దానం కాదు. ఏన వృత్తి విపద్యతే, నీ వృత్తికి ఆపద వస్తుందిగా, రేపటి నుంచి నువ్వు తినడానికి ఉండదు. కాబట్టి ఎవడో వచ్చి ఏమండో మీ ఇల్లంతా ఇచ్చేసి మీరు రోడ్డు మీద పడండి అంటే అంతా ఇవ్వకూడదట. నీ ఇంట్లో 4 గదులుంటే 2 గదులు ఊరికి ఇవ్వచ్చు, ఓ 2 గదులు మొత్తం నువ్వు అట్టే పెట్టుకుని నువ్వు బతకాలి. కాబట్టి నీ ఆస్తి మొత్తం నాశనమయ్యి నువ్వు నశించిపోయే స్థితి వచ్చినప్పుడు, రేపు పొద్దున నీకు ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేని దుస్థితి వస్తున్నప్పుడు సంపూర్ణ దానం చెయ్యకూడదు. దానము, యజ్ఞము, తపస్సు, కర్మ ఇవి తాను బ్రతకడానికి కూడా ఉంచుకునే చెయ్యాలి. అందువల్ల దానం అసలు నిజానికి శాస్త్రం ఏం చెబుతున్నదంటే 10వ వంతు దానం చేయమన్నది. 100 రూపాయలు నీ దగ్గర ఉంటే 10 రూపాయలు దానం చెయ్యి, 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు దానం చెయ్యి, 1 కోటి రూపాయలు ఉంటే అందులో 10వ వంతు దానం చెయ్యి. అంటే 10 లక్షలు పట్టుకొచ్చి ఇచ్చేయి, అంతేగా మొత్తం 1 కోటి ఇచ్చేయకు. ఇది శాస్త్రధర్మం. ఇలా చెబితే జనం అంతా పారిపోయి మళ్ళీ ఉపన్యాసానికి రారు. 10వ వంతు కాదు కదా, 1,00,000వ వంతు కూడా ఈ కలియుగంలో చేయలేం మనం. అంటే ధర్మం ఇక్కడ చెప్పేది. ఎవడికి సర్వనాశనం అయిపోతావేమో, నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇచ్చి అలా ఇవ్వద్దు. 10వ వంతు దాటకూడదు. మన భుక్తికి వృత్తికి ముప్పు రాకూడదు. కాబట్టి దృష్టిలో పెట్టుకో. ఈ బహురుచి ఉపనిషత్తు అంటే ఋగ్వేదం ఏం చెబుతున్నది? శరీరం గొప్ప వృక్షం. ఈ శరీరమైన వృక్షం నిలబడాలంటే అప్పుడప్పుడు అసత్యం ఆడాలి. అప్పుడప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆడే అసత్యం ఈ శరీరం అనే చెట్టుకు మూలం, వేరు. శరీరం అనేటటువంటి చెట్టుకి వేరుంటేనే కదా ఏ చెట్టు అయినా బతుకుతుంది. ఆ వేరు అప్పుడప్పుడు ఆడే అసత్యం, మళ్ళీ నిత్యం ఆడే అసత్యం కాదు. మళ్ళీ అసత్యం ఎప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆడాలి. అలా ప్రాణాపాయ స్థితిలో మనం వాడే అసత్యము ఈ శరీరం అనే చెట్టును నిలబెట్టే దృఢమైన వేరు. ఇంకా సత్యం ఏమిటి? పువ్వులు పళ్ళు. పువ్వులు పళ్ళు లేకపోయినా వేరుంటూ ఉంటే చెట్టు ఉంటుంది. అసలు వేరే లేకపోతే చెట్టే ఉండదు. చెట్టే ఉండకపోతే పువ్వులు ఉండవు, పళ్ళు ఉండవు. అనగా మొదలు ఉండాలి, నీవు ఉండాలి. నీవు ఉండాలంటే నువ్వు ఇప్పుడు అసత్యం ఆడాలి. ఇస్తానన్నావు, కాదను అనకపోతే అసలు నువ్వే ఉండవు. నువ్వే ఉండకపోతే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఆహారం పెట్టలేవు. నాశనం అయిపోతే దానం చెయ్యలేవు. భవిష్యత్తులో దాన ధర్మాలు చేయాలంటే, యజ్ఞములు చేయాలంటే నువ్వు ఉండాలి. నా మాట విను, అసత్యం ఆడడం తప్పు కాదని వేదమే చెబుతున్నది అని ఇక్కడ గొప్ప నీతి చెప్పాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నఖము పొందదధిప. వేదశాస్త్ర ప్రమాణం ప్రకారంగా ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అసత్యం ఆడచ్చు.
అన్ని వేళలా కాదు, కేవలం స్త్రీలను రక్షించేటప్పుడు అబద్ధం ఆడవచ్చు. పెళ్ళిళ్లలో కూడా అసత్యం ఆడవచ్చు. పెళ్లి కొడుక్కి అక్షరం ఒక్క రాకపోయినా అబ్బే పెళ్లి కొడుక్కి ఏముందండి 10th పాస్ అయ్యాడంటే అని అబద్ధం ఆడి పెళ్లి చేసేయచ్చు. మరీ బొత్తిగా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడిని పట్టుకెళ్ళి ఎంటెక్ చదివాడు అనుకోవడమా. అందువల్ల చిన్న చితగా అబద్ధం ఆడి మొత్తం మీద పెళ్లి కొడుకు ఏమీ లేకపోయినా మా ఊళ్ళో జరిగింది ఒకసారి. గణపురం అని ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో గణపురంలో పాపం ఒక అమ్మాయిని పట్టుకొచ్చి ఓ షాపులో పెట్టి ఓ ఫ్యాన్సీ కొట్లో పనిచేసి ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడు. వాడు ఫ్యాన్సీ కొట్లో తుడుస్తాడు పొద్దుట. వాడిని అందులో కూర్చోబెట్టి పొద్దుట కూడా తాళాలు ఓనర్ గారు వాడికి ఇచ్చేవారు. అందుకని వీడు ఏం చేశాడు, గళ్ళాపేట దగ్గర కూర్చున్నాడు. వీడి మీద నమ్మకంతో యజమాని గారు ఇచ్చిన తాళాలను పుచ్చుకొని గళ్ళాపేట దగ్గర కూర్చొని నేనే ఓనర్ అంటే పాపం ఆ పెళ్లి కొడుకు కూతురు తండ్రి నమ్మేసి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక తెలిసింది చీపురు కట్ట పెళ్ళానికి కూడా ఇచ్చాడు వీడు. ఇద్దరు కలిసి శుభ్రంగా తుడుచుకోవడం మొదలెట్టారు. జరిగి పాపం ఆవిడ ఏడ్చింది, 10 ఏళ్ళు ఏడ్చింది. ఆ తర్వాత ఆవిడ చచ్చిపోయింది ఆ బెంగతో. భార్యకు కూడా బెంగ ఉంటుంది అనుకుంటాను. పెళ్ళిళ్ళు అబద్ధం ఆడమన్నారు కానీ బొత్తిగా ఫ్యాన్సీ కొట్లో తుడిచేవాడిని ఫ్యాన్సీ కొట్టు ఓనర్ అనకూడదు. వాడు ఓనర్ గారికి ఇష్టడండి, రోజు ఆయన ఎంత అడిగితే అంత ఇస్తాడండి అని చెప్పాలి తప్ప చిన్న చితక అబద్ధాలు ఆడండి. ఎక్కువ అడగండి సుమా, నేను ఆడమన్నాం కదా అని. ఆడితే ఎంత ప్రమాదమో కాసేపు నాకు శుక్రాచార్యుడి ద్వారా మీకే తెలుస్తుంది. ఏదైనా పెళ్ళిళ్ళలో మొత్తం మీద కాస్తో కోస్తో అసత్యం ఆడవచ్చు పెళ్ళిళ్ళ కోసం, తప్పదు కనుక. ప్రాణం పోతున్నప్పుడు, గౌరవం పోతున్నప్పుడు, మన గౌరవం పోతున్నప్పుడు అబద్ధం ఆడచ్చు. విత్తభంగమందు పూర్తిగా డబ్బు పోతున్నప్పుడు కూడా అబద్ధం ఆడచ్చు. అప్పులప్పారవులను వస్తారు, ఏమండి గురువుగారు 100 రూపాయలు ఇవ్వండి అంటే జేబులో 100 ఉంది, రోజు 100 పట్టుకెళ్ళి వాడు మర్నాడు ఇవ్వడం. అందుకని వాడు 100 అడిగితే నా 100 నా దగ్గరే ఉంది అని పంపించేయచ్చు. ఉన్నా సరే 100. ఇలా అత్యావశ్యక స్థితిలో ధనం పోతున్నప్పుడు అసత్యం ఆడవచ్చు. చకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు కష్టాలలో ఉన్నప్పుడు ఆవుల్ని రక్షించటానికి, విప్రుల్ని రక్షించటానికి అసత్యం ఆడవచ్చు, బొంకవచ్చు. అఘము పొందదధిప, అప్పుడు నీకు పాపము రాదు. పైగా నీ వంశం నిలబెట్టుకోవడానికి చెప్తున్నాను ఈ మాట. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుండు నలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై విశ్వమున్ నిండుతో కలడే మాన్పనొకండు. నా మాట విను. నీ కులాన్ని, నీ వంశాన్ని, నీ తేజస్సుని, నీ రాజ్యాన్ని, నీ సంపదని నిలబెట్టుకో. ఈ వచ్చిన కుబ్జుడు అంటే పొట్టివాడున్నాడే, ఈయన విశ్వమంతా వ్యాపించిన విశ్వంభరుడు విష్ణుమూర్తి. ఈయనకు 3 అడుగులు ఇస్తే ఆ 3 అడుగులతో విజృంభించి లోకాలన్నీ ఆక్రమిస్తాడు. అప్పుడు వీడిని మాన్పగలిగేవాడు, వీడిని అడ్డుకునేవాడు ఒక్కడు లేడు. అప్పుడు నువ్వు నశించిపోతావు. నా మాట విను. నరకానికి వెళ్ళిపోకు, సర్వనాశనం అవ్వకు, వీడికి ఇవ్వకుండా గెంటెయ్యి అనగానే బలిచక్రవర్తి ఒక్క క్షణకాలమే కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరిచేట. అంతా విన్నాడు. వినదోగుని ఎవ్వరు చెప్పినా కానీ తొందరపడకుండా ఏమన్నాడు, సత్యం భగవతా ప్రోక్తం, సత్యం భగవతా ప్రోక్తం ధర్మోయం గృహమేధినాం. మీరు చెప్పిందంతా సత్యమే. మీరు మహాత్ములు, అసత్యం ఎందుకు ఆడతారు? చదువుకున్న పండితులు. ఇది గృహస్థులకి ధర్మమే. కానీ నేను సామాన్య గృహస్థుణ్ణి కాదు, సత్యమే ప్రాణముగా భావించే గృహస్థుణ్ణి. అటువంటి నాకు ఈ మాటలు రుచించవు. మీరన్నట్టు నేను అసత్యమాడి నా రాజ్యం నిలబెట్టుకుంటాను అనుకుందాం. పోనీ ఎంతకాలం బతుకుతాను? ఇవాళ వీడికి మాటిచ్చి తప్పితే మహా అయితే ఇంకో 1000 ఏళ్ళో ఇంకో 100 ఏళ్ళో నా ఆయుర్దాయాన్ని బట్టి బతుకుతాను. తర్వాత అయినా పోవలసిందే కదా, ఏదో ఒకనాడు అందరం రాలిపోవలసిందే. ఈ రాలిపోయే శరీరం కోసం రాలుగా ఈ మాటలు ఎలా చెప్పగలను, అసత్యాలు ఎలా అడగలను? ఎంతమంది ఎంతో పూర్వం మహారాజులు పుట్టలేదు, పెరగలేదు, నశించలేదు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే. భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిల్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలము భార్గవా. ఓ గురుదేవ, భృగు వంశోత్తమ శుక్రాచార్య, ఎంతో మంది మహారాజులు ఈ సృష్టిలో భూమండలాన్ని పరిపాలించారు, సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వాళ్ళకి రాజ్యాలు లేవా? మహాగర్వంతో రెచ్చిపోయి తిరగలేదా? వారేరి వాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆ చచ్చిపోయిన వాళ్ళలో ఎవడైనా ఈ భూమి మీద ఉన్న డబ్బంతా మూటగట్టుకుని పైకి పట్టుకుపోయాడా? సిరి మూటగట్టుకుని పోవంజాలిరే. అసలు ఇంతెందుకండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళల్లో కొంతమందికి ఇవాళ పేరు కూడా లేదండి. చాలామంది రాజులు ఉన్నారు, అందులో కొంతమంది మహాత్ముల్నే మనం తలుచుకుంటున్నాం. తక్కిన వాళ్ళ పేరు ఎందుకు లేదంటే వాళ్ళలో గొప్పతనం లేక. పేరైనంకలదే. అందుకే
మనం ఇవాళ ఉంటాం రేపు ఉండమని గ్రహించి శిబి చక్రవర్తి లాంటి మహానుభావులు ఏం చేశారో తెలిసిన శరీరమును కూడా కోసి ఒక పౌరాన్ని రక్షించడానికి డాగకిచ్చాడు శివి. అంటే శరీరాన్ని కూడా త్యాగం చేశాడు ఆయన. శరీరం నిలబడదని, దీన్ని ఇతరులకు ధారపోసైనా ధర్మాన్ని కాపాడాలని, దానం చేసి చరితార్థులవ్వాలని మహాత్ములు మనకి బోధించారు. కీర్తి గొప్పది, కీర్తికాయం గొప్పది, ఈ కాయం హేయం. వాళ్ళు ఎంతోమందికి కోరికలు తీర్చలేదా, దానాలు చేయలేదా, వాళ్ళందరినీ మర్చిపోయారా మహాదేవ, గురుదేవ? అందువల్ల నేను కూడా ఇచ్చిన మాట తప్పను. పైగా ఆ విష్ణుమూర్తి చెయ్యి ఎంత పవిత్రమైనది. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలెండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుచు మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. ఆ శ్రీ మహావిష్ణువు హస్తం ఎంత పవిత్రమైనది. ఈ పద్యం రెండు రకాలుగా కనపడుతుంది. పైకి కనపడే స్థూలార్థం, నిగూఢార్థం ఒకటి ఉన్నది. పైకి లక్ష్మీదేవి యొక్క కొప్పు మీద, శరీరంలో అవయవాల మీద ఆ చెయ్యి నిరంతరం ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవిని నిరంతరం స్పృశించే పవిత్ర హస్తం కిందై, ఆయన పుచ్చుకునేవాడు కాబట్టి పుచ్చుకునేవాడి చేయి కింద ఉంటుంది కనుక ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది, నా చేయి పైన ఉంటుంది. అలా ఉండడం మేలు కదా. ఈ రాజ్యము గీజ్యము శాశ్వతమా, ఈ శరీరం నశించకుండా ఉంటుందా అని ఒక అర్థం. ఇందులో ఎంత గొప్ప యోగశక్తి ఉందో తెలుసా, అది అంతరార్థం అన్నమాట. కొప్పు మీద ఈశ్వరుడు, శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. యోగేశ్వరుడు ఎప్పుడూ కూడా హస్తము అంటే అర్థం శ్వాస. ఆయన తీసుకునేటటువంటి ప్రాణాయామాన్ని ముందు ఎప్పుడూ కూడా బ్రహ్మరంధ్రం మీద పెడతాడు. శ్రీ అంటే లక్ష్మీదేవి, ప్రకృతి, ప్రకృతి అంటే బుద్ధి. నిజానికి లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి బుద్ధి, అందుకే ఆవిడ్ని ప్రకృతి అంటారు. శ్రీ అనే శబ్దమునకు బుద్ధి అని అర్థం. ముందు బుద్ధిని సహస్రారమున కేంద్రీకరించాలి, అప్పుడు వాడు తల్లకిందులవుతాడు. ఊర్ధ్వమూలం అధశాఖం అన్నమాట. అందువల్ల శ్రీమన్నారాయణుడు ముందుగా బుద్ధిని, ప్రకృతిని శిరస్సున కేంద్రీకరించాడు. హస్తము అంటే ఇక్కడ శిరస్సున కేంద్రీకరించే బుద్ధి. ఆ తర్వాత ఏం చేస్తాడు ఆయన? తనువుపై అంటే శరీరమంతా ప్రాణాయామ ప్రక్రియతో ప్రాణమును, ఆత్మను వ్యాపింపచేస్తాడు. శరీరంలో అణువణువుని కూడా తన శ్వాస నిరోధించి నిలబెడతాడు. అనగా బ్రహ్మజ్ఞానమును బ్రహ్మరంధ్రం నుంచి శరీరమంతా వ్యాపింపచేస్తాడు. ఆ తర్వాత భుజముల మీద వ్యాపింపచేస్తాడు. ఎప్పుడూ కూడా ప్రాణాయామం చేసేటటువంటి యోగేశ్వరులు ప్రాణశక్తిని కుడివైపు భుజం మీదకి ముందుకి, ఆ తర్వాత ఎడం భుజం వైపుకి వ్యాపింపచేస్తే తద్వారా అటువంటి వాడికి నిష్కామత్వం వస్తుంది, కోరికలు తొలగుతాయి. ఇది ప్రాణాయామము, ప్రత్యాహారము రెండూ చేసేవారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? పాలెండ్లపై అన్నాడు. ఇది తెలియక కేవలం లక్ష్మీదేవి వక్షోజాలని అర్థం చెబుతున్నారు. వక్షోజములు కాదు, నిజమునకు పాలిండ్లు అనే శబ్దం, వక్షోజములు అనేది ఒకటి సంగీతము, ఒకటి సాహిత్యం. మహాతపస్సు చేసేవాడి యొక్క బుద్ధి సంగీత నాదాన్ని వింటుంది, వాడికి గొప్ప సాహిత్య జ్ఞానం వస్తుంది. సంగీతం, సాహిత్యం సరస్వతి యొక్క స్తనములుగా మారాయి అని శాస్త్రం చెబుతున్నది. మీరు ఎప్పుడైనా కళ్ళు మూసుకు ధ్యానం చేస్తే లోపల ఒక నాదం బయలుదేరుతుంది. ఓం అనే నాదమును వాడు శరీరంలో నింపుకుని ఈ నాదాన్ని తన బుద్ధిలోకి తీసుకెళ్లి శ్రవణం చేస్తాడు. అంటే యోగులకి నాదం వినబడుతుంది. నాదం వల్ల పరమాత్మకి సంబంధించిన సాహిత్య జ్ఞానం వస్తుంది. శ్రీలక్ష్మి యొక్క వక్షోజం అంటే సాధన వల్ల వచ్చే ఓంకార ధ్యానమని, ఆ ఓంకార ధ్యానం వల్ల భగవంతుడి తెలుసుకునే జ్ఞానం, ధ్యానం జ్ఞానం అని అర్థం అన్నట్టు. అది వక్షోజములంటే పాలెండ్లపై. ఇన్ని రకములుగా వ్యాప్తి చెందేటటువంటి శ్రీమన్నారాయణుని ప్రకృతి ఒక చెయ్యి రూపం ధరించి ఇవాళ అంత సాధన చేసే చెయ్యి కిందకి వెడుతోంది. ఆ చెయ్యి మీద నా చెయ్యి చేరుతోంది అంటే భగవంతుడు యోగేశ్వరుడి హస్తం కింద అవుతోంది, నా హస్తం ప్రశస్తమై పైకి చేరుతోంది. అటువంటి ఆయన అడిగితే కాదంటానా? అది నా అదృష్టం కదా, ఈ రాజ్యం శాశ్వతం అన్నాడు. ఆయన తెలియకుండానే మహాయోగ శక్తిని గ్రహించగలిగాడు. ఆయన నోటి వెంబడి అంత మంచి మాట వచ్చింది. ఇవన్నీ ఓ పక్కన పెట్టు, ప్రాణం పోయినా నేను అసత్యం ఆడను. నిరయం బైనా నిబంధమైనా ధరణి నిర్మూలనం బైనా
దుర్మరణం వైనా కులాంతమైనా నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరి అయినన్ హరుడైన నీరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యా వేయేటికి. మహాత్మా, నువ్వు బుద్ధిమంతుడివి, నా మీద ప్రేమతో చెప్పావు, అయినా ఒక మాట చెబుతున్నాను నేను. నిరయంబైన నరకమునకు పోయినా నేనిచ్చిన మాట తప్పను. నిబంధమైన చెరసాల పాలైపోయి నేను బంధితుండైనా ఇచ్చిన మాట తప్పను. నా భూమి మొత్తం నాశనమైపోయినా అసత్యమాడను. నాకు భయంకరమైన మరణం వచ్చినా మృత్యు వచ్చినా అసత్యమాడను. కులాంతమైన నా వంశమంతా నశించిపోయినా నేను మాత్రం అసత్యమాడను. వచ్చినవాడు విష్ణువైనా బ్రహ్మయ్య అయినా ఈశ్వరుడైనా నా దగ్గరకు వచ్చి చేతులు చాచి అడిగితే కాదు అని అనను. తిరుగన్నేరదు నాదు జహ్వ, ఇచ్చిన మాట పొరపాటును కూడా తప్పను, మాట వరసకు కూడా మాట తప్పను నేను. నా నాలుక మడత పేచీలోకి వెళ్ళదు, నా మాట విను అనగానే ఇంకా ఈ శుక్రాచార్యుడు ఏదో అనబోతుంటే ఇంకొక మాట అయ్యా గురువుగారు, ఎందుకు ఇన్ని మాటలు మీరేం చెప్పినా అసలు వచ్చిన వాడిని ఎలా కాదంటాను, ఎందుకంటే ఆయన చూస్తేనే ముచ్చటగా ఉంది నాకు. ఎన్నడుం పరువేడబోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములునైనలేరట అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వశంపయి చిన్ని పాపని త్రోసి పుచ్చగ చిత్తమొల్లదు సత్తమా చిత్తమొల్లదు సత్తమా. ఈయన ఏనాడు ఇతరులను ఏం అడగలేదట, ఎన్నడూ పరు వేడబోడట, ఇతరుల దగ్గరికి వెళ్ళి ఇదేమని అడగలేదు ఆయన. ఏకలుండట, ఒంటరిగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నట్టుగా ఉంటాడట. కన్నవాళ్ళు లేరట, ఆయన తనంత తాను పుట్టినవాడు కదా, స్వయంభూ కదా, కాబట్టి ఆ విషయం ఇక్కడ చెప్పాడు. కన్నవారు లేరు, అన్నదమ్ములు లేరట. అలాగని ఏమీ చదువుకోనివాడా, అన్ని విద్యల సారం ఎరిగినవాడు, అంటే విద్యాసారం విష్ణువు గనక. అటువంటి వాడు ప్రోడగుజ్జట, ప్రౌఢమైన వటుడు, సర్వజ్ఞాని అయిన శ్రీమన్నారాయణుడని పేరు కలిగిన ఒక మహావటుడు. 2 చేతులు చాచి 3 అడుగులు అడిగితే అతన్ని కాదు అని నిరాకరించడానికి నా మనస్సు అంగీకరించటం లేదు, ఇస్తాను నేను అనగానే శుక్రాచార్యుడు కోపం వచ్చేసింది. ఒక్కోసారి బలిచక్రవర్తి లాంటి స్థాయి ఉన్నప్పుడు తప్ప, లేకపోతే గురువుగారికి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. గురువుగారికి ఎదురు చెబితే గురువుగారు శాపం పెట్టాడే, ఇక వాడి జీవితంలో ఎన్ని జన్మలెత్తినా బాగుపడ్డం. ఒక్క బలిచక్రవర్తి స్థాయి వేరు, అంతటి అపూర్వ దానము చేసే శక్తి వేరు గనక కొంచెం తట్టుకున్నాడు. ఓ మాదిరివాడు తట్టుకోడు, అది కూడా ప్రారంభంలో దెబ్బే తిన్నాడు బలి కూడా. శుక్రాచార్యుడు చెప్పిన మాట కాదనగానే శుక్రాచార్యులకు ఒళ్ళు మండిపోయి, ఏమిటేమిటి నేను చెబితే కాదని నీ శత్రువుకి దానం చేస్తావా, నీ కోసం ఎన్ని కష్టాలు పడ్డాను, విష్ణువుతో విరోధం తెచ్చుకుని నీకు ఎన్నో శక్తులు కట్టబెడితే నన్ను ధిక్కరించావు గనక నీ పదభ్రష్టుడవై నువ్వు బంధితుడివైపోదువుగాక అన్నాడు. నిజంగా నీ పదం కూలిపోతుంది, నీ రాజ్య పదవి ఊడిపోతుంది, నువ్వు బంధితుడు అవుతావు అన్నా సరే ఆయన మౌనంగా పర్వాలేదు, నాశనమైనా పర్వాలే, మాట తప్పను అన్నాడు. మాట తిరుగలేరు మానధనులు, మానధనులైన వాళ్ళు, అభిమానం ధనంగా కలిగిన వారు, మహాత్ములు మాట తప్పరు. అప్పుడు ఆయన అలా సైగ చేశాడు. పక్కనే ఉంది భార్య, ఇదంతా వింటోంది ఆవిడ. ఈ పద్యం చాలా గొప్పది, వినండి. ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. భర్త గారు అలా సంజ్ఞ చేశాడు. ఏమే నీళ్ళితే అని అరవల, కేవలం అలా కంటితో సైగ చేశాడు. ఆ సైగను చూచి వటుడి కాళ్ళు కడగడానికి, కాళ్ళు కడిగిన తర్వాత చేతిలో నీరు పోస్తేనే, దానధార పోస్తేనే దానం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని కాళ్ళు కడిగి చేతిలో నీళ్లు పోయడానికి నీరు ఉన్న ఒక బంగారు పాత్ర తెచ్చింది. ఆ తెస్తున్న ఆవిడ ఎలా ఉందో చెప్పాడు. ధనుజలోకనాథు దయిత, సమస్త దానవులని పరిపాలించే మహాపరాక్రమవంతుడైన బలిచక్రవర్తి గారి భార్య వింధ్యావళి, ఆవిడ పేరు వింధ్యావళి. ఇందాకే చెప్పాను కదా, ఇంద్రియ వికారము లేనిది,
ఎట్టి పరిస్థితుల్లో భర్త చేస్తున్న పనికి ఎదురు చెప్పదు, అలాగే చూస్తూ ఉంటుంది. రాజవదన, చంద్రబింబంలో ఉందిట ఆవిడ ముఖం. రాజశబ్దమునకు చంద్రుడు అని అర్థం. రాజవదన అంటే చంద్రబింబంలో ఉందిట. మద మరాళ గమన, హంసలా నడుస్తోందిట. ఇప్పుడు మీకు ఇందులో కవిత్వం అర్థమైందా, సూక్ష్మార్థం అర్థమైందా? ఓ పక్కనేమో గురువు గారు శాపం పెట్టాడు, నువ్వు నాశనం అయిపోతావు, నీ రాజ్యం పోతుంది, నువ్వు బంధింపబడతావని. సంభాషణ అంతా వింటోంది గనక వచ్చినవాడు విష్ణువని తెలుసు. 3 అడుగులు ఇస్తే ముప్పు వస్తుందని తెలుసు. ఇంత సంభాషణ జరుగుతున్నా, తన భర్తకి శాపం వచ్చినా ఆవిడ ముఖం చంద్రబింబంలాగే ఉంది, కానీ ఎక్కడ ఏడుపు లేదుట. నడకలో హంస నడకే తప్ప హింస లేదు. ఎంత ఆశ్చర్యకరమైన మనిషి అండి ఆవిడ. అంటే ఎక్కడ ఇంద్రియములు కలతపడకుండా భర్తని అలాగే అనుసరించే పరమసాధ్యమని అన్నమాట ఆవిడ. అందుకని ఆ మాట వాడాడు అక్కడ. లేకపోతే ఈ ఘట్టంలో చంద్రబింబంలో ఉంది, ఒయ్యారంగా హంసలా నడుస్తుందని ఎందుకంటాడు? ఈ అంతరార్థం అనేది మహాత్ములు అలా చెబుతారు. అమ్మ బాబోయ్, ఇంత సంభాషణ జరుగుతుంటే ఏ భార్య అయినా సరే కన్నీళ్లు పెట్టుకుని ఇలా లోపలికి రెండోసారి అని పిలవకుండా ఉంటుందా? అప్పుడు ఆవిడ ముఖం రాజవదన కాదు, రాహువదన, రాహువులా తయారవుతుంది. మదమరాళ గమనం కాదు, అక్కడ హంస నడకుండదు, హింస నడకుంటుంది. ఈ లోపలికి వెళ్ళిన భర్త మళ్ళీ బయటికి వచ్చి మాట్లాడలేడు అని నేను చెప్పలేదు, పెద్దలు చెప్పారు. అలాంటిది ఆ తల్లి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇటువంటి సాధ్యమణుల నిలయం ఈ దేశం అంటే. అప్పుడు ఆవిడ వచ్చింది, నీళ్లు తెచ్చింది, వటుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, బంగారపు పళ్ళెంలో కాళ్ళు పెట్టాడు, ఆ వటుడి కాళ్ళు అందులో పెట్టించాడు బలిచక్రవర్తి. ఇప్పుడు పొయ్యి నీళ్ళు అన్నాడు ఆవిడ్ని. ఆవిడ కూడా నోటితో మాట అనక్కర్లేకుండా సైగతో పోస్తుందనమాట. భార్యాభర్తల మధ్యలో అలా సైగలతో పని అవ్వాలి. బలి దైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్. పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణ పాదం. ఆ పాదం అలా చాచి పళ్ళెంలో పెట్టాడు ఆయన. ఎందుకు చాచాడు ఆ పాదం? బలి అనే పిలువబడేటటువంటి రాజుగారు కడుగుతాడు గనక. బలి భార్య నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లతో బలి చక్రవర్తి తన కాళ్ళు కడగాలి అనుకుంటున్నాడు గనక తన పాదం ముందుకు చాచాడు. ఆ పాదం ఎటువంటిదో వర్ణించారండి. ఇది అసలు నిజంగా పరమ పవిత్రమైన భావన అంటే. ఆ పాదం తలుచుకోగానే అటు వ్యాసుడి మనస్సు ఉప్పొంగిపోయింది. ఆ పాదాన్ని కళ్ళారా చూచిన పోతన కవీంద్రుడు ఎదురుగుండా కనబడుతున్నాడు. అందుకే ఆయనకి ఆ విష్ణువు కనబడి ఆ పాదాన్ని వర్ణించాడు ఆయన. ఆ పాదం ఎటువంటిది? జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్. యోగులు దేవతలు నిరంతరం ఆ కాలుని మనస్సులో పెట్టుకుంటారట. అంటే యోగుల హృదయములో ఏముంది? ఆ విష్ణు పాదం ఉన్నది. దేవతల హృదయంలో ఏమున్నది? ఆ శ్రీమన్నారాయణ పాదం ఉన్నది. ఆ పాదమును మనస్సులో పెట్టుకుని, ఆహా వాసుదేవా, నీ పాదములు మా హృదయంలో పెట్టి పూజిస్తున్నాం అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు? నా పాదం మీ హృదయంలో ఉంది కనుక మీకు సంపదిస్తా అని శ్రీదమున్, డబ్బు సంపదలు ఇవ్వడం మొదలుపెట్టాడు. సకల సంపదలు ఇస్తున్నట్ట. మనస్సులో పెట్టుకుని ప్రార్థించే యోగుల దేవతల యొక్క సంపదలని పెంచేటటువంటి పాదం అది. ఇంకా లక్ష్మీదేవి రోజు లేవగానే ఆయనకి నమస్కరిస్తుంది. పొద్దుటే ఆయనకి నమస్కరిస్తుంది. ఆవిడకి పొద్దేమిటి రాత్రి అంటే భూలోక కాలమానం ప్రకారం పొద్దునవగానే ఆవిడ తల ఉంచి ఆయనకి నమస్కరించింది. ఆవిడ తల ఆయన పాదం మీద పెట్టగానే అప్పుడు తమాషా జరిగిందిట. ఆవిడ నుదుట కస్తూరి తిలకం ఉంటుంది. అమ్మవారిలా పొడుగ్గా కస్తూరి పెట్టుకుంది. ఈ కస్తూరి కలిగినటువంటి నుదురు ఆయన పాదానికి తగలగానే ఏమైంది? ఈ కస్తూరి దానికి అంటుకుంది. అందుకని కలిత ఆనమ్ర రమాలలాట పదవి కస్తూరికాశాదమున్. వినయముతో వంగి లక్ష్మి నమస్కరించగా అప్పుడు లక్ష్మి యొక్క నుదుట ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదానికి అంటుకుని ఇప్పుడు ఆ పాదం దగ్గర అది కనబడుతోంది. ఆయనకి కాళ్ళు కడుగుతూ ఉంటే ఆ కాలికున్న కస్తూరి కనపడిందంటే అప్పుడే అర్థమైపోయింది ఆయనకి, తెలియకుండానే శ్రీ మహావిష్ణువు వచ్చేసాడని. ఎందుకంటే లక్ష్మి ఎప్పుడో దండం పెట్టింది, ఇప్పుడు లక్ష్మి లేదు, అయినా ఆ కస్తూరి మాత్రం అలాగే కనబడుతున్నది. అక్కడితో ఆగాడు.